హాయ్ అందరికీ. చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో అప్డేట్ మేకప్ క్లాస్కి వెళ్ళానని. మేకప్ క్లాస్లో మేడం ఇన్స్టాగ్రామ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇప్పుడు ఎక్కువ వరకు అందరూ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఏ టైంకి ఎలా పోస్ట్ చేసుకోవాలనేది కూడా చాలా అవగాహన కల్పించారు మేడం అయితే. దాంతోపాటు ఇంకా వీడియోస్ ఎలా తీసుకోవాలి, ఫొటోస్ ఎలా తీసుకోవాలి, బిఫోర్ ఆఫ్టర్ వీడియోగ్రఫీ గురించి కూడా చాలా నీట్గా చెప్పారు. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా పోతే మేకప్ గురించి వస్తే మేడం క్లాస్ ఇవ్వడానికి ముందు మీరు మేకప్ ఎలా చేస్తారో ఒకసారి చేసి చూపించండి అని చెప్పేసి అనింది. చేశాక వీడియో తీసుకోమనింది. ఇంకా టోటల్ క్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత మేడం చెప్పిన ప్రాసెస్లో మేకప్ చేయమనింది. ఇంకా అప్పుడు వీడియో తీయమన్నది. ఇంకా ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెంట్ ఉంది. మేడం చెప్పకముందే మేమే అనేసాము, మేడం మేకప్ చాలా చేంజ్ ఉందండి అని. నిజంగా చాలా చేంజ్గా అనిపించింది. బాగుంది మేకప్ అయితే, చాలా నీట్ ఫినిషింగ్గా చేసాము. ఫైనల్ డే రోజు మేడం చెప్పిన ప్రాసెస్లో మేకప్ చేసి చూపించాక ఇంకా లాస్ట్లో అయితే సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. నిజంగా మేడంకి అయితే చాలా ధన్యవాదాలని చెప్పుకోవాలి. ఎందుకంటే జెన్యూన్గా క్లాస్ ఇచ్చింది. నేను అక్కడికి వెళ్ళాక వేసిన క్వశ్చన్ ఏంటంటే, మేడం నాన్ ఏసీ హాల్లో ఎలా చేయాలి, స్కిన్ ప్రిపరేషన్ లేని వాళ్ళకి ఎలా చేయాలి ఒకసారి చెప్పండి మేడం అని చెప్పేసి అడిగితే మంచి ఆన్సర్ అయితే చెప్పింది. ఏం చెప్పారంటే, మేకప్ ఏసీ అయితేనే సెట్ అవుతుంది, నాన్ ఏసీ హాల్లో అయితే ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు. ఇంకా చెప్పాలంటే స్కిన్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే గ్లాసీ లుక్ వస్తుంది, నో మేకప్ లుక్ వస్తుంది. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్కి మీరు ముందే చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అయితే జెన్యూన్గా చెప్పింది. నిజంగా మేడం చెప్పింది కరెక్టే కదా. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మేకప్ ఎలా ఉందో కూడా చెప్పండి.